పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో. విశాఖపట్నం ఎట్ ప్రైవేట్ రోడ్లే అన్ని, ప్రైవేట్ చేతికి విశాఖ రోడ్లు, విశాఖ వాసులపై హైబ్రిడ్ భారం. ఎనభై కిలోమీటర్ల రోడ్డు పీపీపీ కింద ఇవ్వాలని నిర్ణయం. 307 కోట్ల అంచనా వ్యయంతో ఆర్ఎఫ్పీకి దరఖాస్తులు. జీవీఎంసీ 40%, ప్రైవేట్ సంస్థ 60% పెట్టుబడుల నిర్ణయం. ప్రైవేట్ వాటా కూడా 10 ఏళ్లలో వడ్డీతో చెల్లించేలా ప్రతిపాదనలు. ఇప్పటిదాకా విశాఖలో అన్ని రోడ్ల మీద రయ్యమని వెళ్ళిపోతున్నారా? రోడ్ ట్యాక్స్ కడుతున్నారా కదా? అన్నీ ఓకే అనుకుంటున్నారేమో. ఇక మీద రోడ్డు ట్యాక్స్తో పాటు ప్రైవేట్ టోల్ కూడా కట్టాల్సిందే. ఆ బాధ్యత మీపై ఉంది. అలాంటి ఒక అద్భుతమైన అవకాశాన్ని, నగర ప్రజల నడ్డి విరిచే అవకాశాన్ని కూటమి ప్రభుత్వం రిటర్న్ గిఫ్ట్గా ఇస్తుంది. విశాఖపట్నం పరిధిలో ఉన్న కొన్ని రోడ్లు ఇప్పటికే జీవీఎంసీతో పాటు ప్రైవేటు కేటాయించాలని నిర్ణయించింది. 40% జీవీఎంసీ, ప్రైవేటుకు దాదాపు 60% వరకు కేటాయిస్తుంది. దీనివల్ల ప్రజలు నడ్డి విరిగి దాదాపు కింద పడిపోయే పరిస్థితి ఉంది. రోడ్డు మీదకి రావాలంటే మరింత భారం అయ్యేలా, ట్యాక్సులు మరింత పెరిగేలా ప్రైవేటుకు ఎక్కువ డబ్బులు చెల్లించాల్సిన అవకాశం కనిపిస్తుంది. విశాఖ రోడ్డు ప్రైవేట్ చేతికి వెళ్ళిపోనున్నాయి. పీపీపీ పద్ధతిలో రహదారులను ప్రైవేట్ సంస్థకు అప్పగించాలని జీవీఎంసీ నిర్ణయం తీసుకుంది. గ్రేటర్ విశాఖపట్నం మున్సిపల్ కార్పొరేషన్ జీవీఎంసీ పరిధిలో సిటీ రోడ్స్ ఇంప్రూవ్మెంట్ ప్రోగ్రాం పేరుతో బ్రారీ ప్రాజెక్టుకు తెరలేపింది. ఇందులో భాగంగా నగరంలో గుర్తించిన ప్రాంతాల్లో మొత్తం 88.35 కిలోమీటర్ల మేర రోడ్ల అభివృద్ధి బాధ్యతను ప్రైవేటుకు అప్పగించనుంది. ఇందుకోసం ఏకంగా 306.95 కోట్ల అంచనా వ్యయంతో ప్రతిపాదనలు సిద్ధం చేసింది. పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ కింద హైబ్రిడ్ అన్యూటీ మోడల్ చేపడుతున్న ఈ ప్రాజెక్టు ప్రతిపాదనలు వ్యయంపై ఇప్పుడు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంచనా వ్యయంలో రోడ్ల నిర్మాణానికి 168 కోట్లు కాగా, నిర్వహణ, ఇతర పనుల పేరుతో 138 కోట్లకు పైగా అదనపు భారం పడుతుండడం గమనార్హం. ఇందుకు సంబంధించి గత ఏడాది 31 తేదీన ఆసక్తి వ్యక్తీకరణకు బిడ్డల నుంచి దరఖాస్తుల ఆహ్వాన ప్రక్రియను కూడా ప్రారంభించారు. బిడ్ దాఖలు గడువు 12 ఫిబ్రవరి 2026తో ముగుస్తుంది. ఈ ప్రాజెక్టు పారదర్శకతపై ఇప్పుడు అనేక అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. టెండర్ నిబంధనలు పరిశీలిస్తే ఇది విశాఖ అభివృద్ధి కంటే కాంట్రాక్టర్ ప్రయోజనాలకే ప్రాధాన్యత ఇస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు ఈ ప్రాజెక్టు టెండర్ల నిబంధనలు విచిత్రంగా ఉండడం ఇందుకు నిదర్శనం. ఈ ప్రాజెక్టు మొత్తం అంచనా వ్యయం 306.95 కోట్లు. ఇందులో 40% నిధులు జీవీఎంసీ భరించాల్సి ఉంది. మిగిలిన 60% వాటా ప్రైవేటు సంస్థ ఖర్చు చేయాల్సి ఉంది. దాని సొంత నిధులు కానీ లేదా రుణ సహాయం ద్వారా ఏర్పాటు చేసుకోవాల్సి ఉంది. ఇదిలా ఉంటే ప్రైవేట్ వాటా కూడా జీవీఎంసీ ద్వారా వడ్డీతో పాటు చెల్లించేలా ప్రతిపాదనలు అందరినీ విస్మయానికి గురి చేస్తుంది. ప్రైవేట్ 60% నిధులకు ప్రభుత్వం గ్యారంటీగా వడ్డీతో సహా యాన్యుటీలు చెల్లించనుంటే ఇది కాంట్రాక్టుకు రిస్క్ లేని వ్యాపారమే అవుతుంది. అంటే పైసా నష్టం లేకుండా లాభాలు ఆర్జించే ప్రాజెక్టుగా దీన్ని అందరూ అభివర్ణిస్తున్నారు. జీవీఎంసీ ఇప్పటికే ఆర్థిక ఇబ్బందిలో ఉంది. ఇలాంటి భారీ ప్రాజెక్టుకు 10 ఏళ్ల పాటు వడ్డీతో సహా నిధులు చెల్లించడం వల్ల భవిష్యత్తులో కార్పొరేషన్ దివాలా తీసే ప్రమాదం ఉందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాజెక్టు ద్వారా టెండర్ దక్కించుకున్న సంస్థకు పండగ అని చెప్పాలి. ప్రాజెక్టు ప్రారంభంలో 60% వాటా పెట్టుకోవాల్సినప్పటికీ 10 ఏళ్లలో దాని వడ్డీతో సహా జీవీఎంసీ సదరు సంస్థకు చెల్లిస్తుంది. అంటే ప్రైవేట్ పైసా పెట్టుబడి లేని వ్యాపారమే అవుతుంది. ఇదిలా ఉంటే రోడ్డు వేసిన సంస్థకే ఆ పరిసరాల్లో వాణిజ్య లబ్ధి పొందే వెసులుబాటు కల్పిస్తున్నారు. రోడ్డు మధ్యలో ఉండే మిడియన్లు, వీధి దీపాలు, బస్టాప్లు మరియు స్ట్రీట్ ఫర్నిచర్ ద్వారా వచ్చే ప్రకటన ఆదాయాన్ని సదరు కాంట్రాక్ట్ సంస్థే దక్కించుకుంటుంది. అంతేకాకుండా రోడ్డు కటింగ్ పర్మిషన్ల ద్వారా వచ్చే ఫీజులు కూడా ఆ సంస్థకే చెల్లించేలా నిబంధనలు రూపొందించారు. అంటే ఒకవైపు ప్రజల పన్నుల రూపంలో కోట్ల రూపాయలు అన్నిటి చెల్లిస్తూనే మరోవైపు నగరంలోని విలువైన ప్రకటన ఆదాయాన్ని కూడా ప్రైవేట్ సంస్థలకు కట్టబెట్టడం అంతుచిక్కని ప్రశ్న. జీవీఎంసీకి వాణిజ్య ప్రకటన ద్వారా భారీగా ఆదాయం సమకూరుస్తుంది. తాజాగా ఈ రోడ్లను ప్రైవేటుకు అప్పగిస్తే వచ్చే ఆదాయం కూడా సంస్థ ఖజానాకు రాకుండా పోతుంది. ఒకవైపు రోడ్ల నిర్మాణాలకు ప్రైవేట్ సంస్థకు డబ్బు చెల్లిస్తే ప్రకటన ఆదాయాన్ని కూడా కోల్పోవడం జీవీఎంసీకి పెద్ద దెబ్బగానే కనిపిస్తుంది. పీపీపీ కింద ఇచ్చే కొన్ని రోడ్లు ఇవే. జోన్ 2లో పీఎం పాలెం డబుల్ రోడ్లు 1.60 కిలోమీటర్లు, లా కాలేజ్ రోడ్ 4.22 కిలోమీటర్లు, అత్యంత పొడవైన హనుమంతవాక జంక్షన్ నుంచి దారపాలెం వరకు ఉన్న బీఆర్టీఎస్ రోడ్ 8.60 కిలోమీటర్లు, జోన్ 3లో బీచ్ రోడ్లోని ఎన్టీఆర్ విగ్రహం నుండి కైలాసగిరి రోప్వే వరకు 5.10 కిలోమీటర్లు, జోన్ 4లో గాజువాక, అగరంపుడి ప్రాంతంలోని అనేక చిన్న రోడ్లను కలిపి ఈ ప్రాజెక్టులో చేర్చారు. జోన్ 4లో సిరిపురం నుంచి ఆర్కే బీచ్ వరకు 1.48 కిలోమీటర్లు, జేఎన్ఎన్ యూఆర్ఎంఏ కాలనీ నుంచి తెలుగు తల్లి ఫ్లైఓవర్ వరకు 2.50 కిలోమీటర్ల వరకు రోడ్లను అభివృద్ధి చేయనున్నారు. మరిన్ని కథనాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి మీ అక్షర శిల్పం. పూర్తి వివరాలకు చదవండి రేపటి అక్షర శిల్పం దినపత్రికలో.